ఇప్పుడు శివాజీ గారు లేడీస్ పైన ఓన్లీ హీరోయిన్స్ పైన కామెంట్ చేశారు ఏమని, అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ కొంచెం మింగిల్ వేసుకొని వెళ్ళండి, మీరే ప్రాబ్లంలో పడతారు, నన్ను అడిగేంత కూడా లేదు, బ్యాగ్ పెట్టి ఒకటి ఇస్తా అన్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు పురాణ కాలంలో మనకి యుద్ధాలు ఎట్లా జరిగేటివి, ఆడవాళ్ళ కోసం జరిగేటివి. అదే ఒక చీర లాగితే సంథింగ్ ద్రౌపది కోసం అది ఉంది కదా. ఇప్పుడేమో కవర్ చేసుకోండి యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇడిచిపెడదాం అట్లాంటప్పుడు ఏం చేస్తాం? ఇంకా అనసూయ గారు, చిన్మయ్ గారు కానీ, లక్ష్మి గారు కానీ, ఆమె కానీ, ఇంకొక హీరోయిన్ కానీ చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మంచిగా చెప్పింది. సో వాళ్ళు ఓల్డ్గా ఉండి అలవాటు అయిపోయినారు. మనం వదిలేద్దాం. వాళ్ళకి అట్లా ఆ ఫ్యాషన్కి అలవాటు అయిపోయింది. మనమే వాళ్ళు మార్చుకుంటే మార్చుకునే వాళ్ళు విన్నారు, అది వాళ్ళ ఇష్టం. ఇంకా మనం ఏం చెప్పలేము. ఓకే, బట్ అనసూయ గారు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. దానిపైన ఇంకా తగ్గట్లేదు ఎక్కడ కూడా. అంటే ఎందుకు తనే ఎందుకు అంత ఓన్ చేసుకుంది ఆ మాటని? ఏమో తన టచ్ అయిందేమో ఎక్కువ, తనే ట్రోల్ అవుతుంటుంది ఎప్పుడు డ్రెస్ కదా. అందుకే అంటే దాని గురించా లేకపోతే అనసూయ టాపిక్ తగ్గిందని చెప్పి శివాజీ గారికి బయట చాలా ఫేమ్ ఉంది, దీన్ని తీసుకుంటే అలా ఏం లేదు. తను అన్ని మూవీస్కి రియాక్ట్ అవుతుంది. అర్జున్ రెడ్డి మూవీ కూడా ఇంతకుముందు మహిళ కోసం రియాక్ట్ అయింది. అట్లా ఇది కూడా రియాక్ట్ అవుతాను అంతే. అండ్ ఆయన బయటకు వచ్చి అపాలజీస్ చెప్పారు కదా. అవునవును, అపాలజీ చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు? ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. అన్న ఆల్వేస్ రైట్. నేను చెప్తున్నా కదా, శివాజీ అన్న ఆల్వేస్ రైట్. మనం మా ఇంట్లోకి ఎట్లా చెప్తారో అట్లా ఇండస్ట్రీ మన ఇల్లు అనుకుని తను చెప్పిండు అంతే. తను గుడ్డే కన్వే చేసిండండి. కాకపోతే రెండు పదాలు ఎక్స్ట్రా మాట్లాడినండి, తను కన్వే చేసిండు, అపాలజీ చెప్పిండు, అయిపోయింది అంతే మ్యాటర్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులే చాలామంది పిల్లలకి చిన్న చిన్న బట్టలు వేసి మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేపిస్తూ ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. దాని మీద కూడా చాలామంది హీరోయిన్లు ఏంటంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఇష్టం అని అనుకుంటారు. అవునండి, నేను అదే చెప్తున్నా కదా. ప్యాషన్కి అలవాటు ఉన్న వాళ్ళు శివాజీ అన్న చెప్పిండని ఏమైనా మారుతారా అండి? మారరు. అది వాళ్ళ ఇష్టం. అది తను మంచోళ్ళు అది కన్వే అయ్యి మంచిగా హెల్ప్ అవుతుందేమో, ఎవరికి తెలుసు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంతే. అది హెల్ప్ కాని వాళ్ళకి అవసరం లేదు, ఇచ్చేయండి అండి. ఏం చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ.